2 రోజుల్లో ఆఫ్ఘనిస్తాన్ తో జరగబోయే ఏకైక టెస్టు మ్యాచ్ కోసం భారత జట్టు అంతా సిద్ధమైపోయింది. ములాన్పూర్ వేదికగా 6వ తేదీ నుంచి ఆఫ్ఘనిస్తాన్ తో ఈ టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. మరోవైపు ఈ టెస్టు మ్యాచ్ కోసం శుభమన్ గిల్ సారథ్యంలోని భారత జట్టు నిన్నటి నుంచి జోరుగా ప్రాక్టీస్ మొదలుపెట్టింది. కెప్టెన్ గిల్ తో పాటు వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్, ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డితో సహా మిగిలిన ఆటగాళ్లంతా మైదానంలో ముమ్మరంగా ప్రాక్టీస్ సెషన్ ప్రారంభించారు. అయితే సిరాజ్ ఆడతాడా లేదా అనే విషయంపై స్పష్టత వస్తే బౌలింగ్ విభాగంపై ఒక అంచనాకు రావచ్చని టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తుంది. ఓ రకంగా చూస్తే సిరాజ్ ఈ మ్యాచ్ లో ఆడడంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఐపీఎల్ లో 2వ క్వాలిఫైర్ అలాగే ఫైనల్ మ్యాచ్ లో సిరాజ్ చాలా నీరసంగా కనిపించాడు. దీంతో అతడు అలసిపోయినట్లుగా కనిపిస్తుంది. ఈ కారణంగా అతనిపై పడిన పని భారాన్ని దృష్టిలో పెట్టుకుని అతనికి విశ్రాంతిని ఇవ్వాలా వద్దనే విషయంపై టీం మేనేజ్మెంట్ మరో 24 గంటల్లో తుది నిర్ణయం తీసుకోనుంది. ప్రస్తుత సిరాజ్ చండీగఢ్ లో వైద్య సిబ్బంది పర్యవేక్షణలో ఉన్నాడు. ఇక సిరాజ్ అందుబాటులో లేకపోతే అనుభవం లేని పేస్ బౌలింగ్ తో బరిలోకి దిగడానికి సెలెక్టర్లు మొదట సుముఖంగా లేనప్పటికీ ప్రత్యామ్నాయ ప్రణాళికలను సిద్ధం చేసుకున్నారు. ఒకవేళ సిరాజ్ కు విశ్రాంతినిస్తే లెఫ్ట్ ఆర్మ్ పేసర్ గుర్నూర్ బార్ ను ఈ మ్యాచ్ ద్వారా టెస్ట్ అరంగేట్రం చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అలాగే రంజీ ట్రోఫీలో జమ్మూ కాశ్మీర్ జట్టును విజేతగా నిలపడంలో కీలక పాత్ర పోషించిన ఫాస్ట్ బౌలర్ అకీబ్ నబీ జట్టులోకి పిలుపునిచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం భారత జట్టుకు నెట్స్ లో బౌలింగ్ చేస్తున్న 6 బౌలర్లలో అకీబ్ నబీ కూడా ఉన్నాడు. ఇటు మొత్తంగా చూసుకుంటే అంతర్జాతీయంగా పెద్దగా టెస్టులు ఆడని ఆఫ్ఘనిస్తాన్ తో టీమిండియా గెలవడం ఈజీనే. ఇక ఈ ఏకైక టెస్ట్ మ్యాచ్ కోసం టీమిండియా ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఓపెనర్లుగా కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ బరిలోకి దిగడం ఖాయం. దీంతో సాయి సుదర్శన్ కి రెస్ట్ ఇచ్చే అవకాశం ఉంది. సుదీర్ఘంగా ఐపీఎల్ ఆడినందుకు అతడికి బెంచ్కే పరిమితం కానున్నాడు. ఇక కెప్టెన్ గా శుభమన్ గిల్ ఆడడం ఖాయం. ఇక 4వ స్థానంలో దేవదత్ పడికల్ ప్లేయింగ్ 11 లోకి రానున్నాడు. ఇక వికెట్ కీపర్ గా రిషబ్ పంత్, ధ్రువ్ జురేలలో రిషబ్ పంత్ కే తొలి ప్రాధాన్యం దక్కనుంది. ఇక ఫాస్ట్ ఆల్రౌండర్ గా నితీష్ కుమార్ రెడ్డి, స్పిన్ ఆల్రౌండర్ గా వాషింగ్టన్ సుందర్ ఖాయం. మెయిన్ స్పిన్నర్ గా కుల్దీప్ యాదవ్. ఇక 3 ఫాస్ట్ బౌలర్లలో మహమ్మద్ సిరాజ్ లేక గుర్నూర్ బార్లలో ఒకరిని, ప్రసిద్ధి కృష్ణ, మానవ్ సుతార్ ఇలా ప్లేయింగ్ 11 ఉండే అవకాశం ఉంది.